Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. బీజేపీతోనే విప్లవాత్మక సంస్కరణలు సాధ్యం. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేఏఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. కార్యకర్తల కృషితో పార్టీ అభివృద్ధి సాధ్యమైందని, రానున్న ఎన్నికల్లో విజయం కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థాపించిన 47 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతదేశం అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం దోహదపడుతున్న సంగతి మనం చూసాం. ఆనాడు భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టిన రోజు పార్లమెంట్లో 2 స్థానాల నుంచి ఈరోజు కంటిన్యూస్గా మూడోసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ అంశంలో కానీ, మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ అభివృద్ధి కోసం దోహదపడతా ఉన్నాయి. అంతేకాదు గ్రామాన ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై ఈ దేశంలో మరొక్కసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం, ఈ దేశ సమగ్రత కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న కృషి నిజంగా కూడా అభినందనీయం. మరి మీరు ఒకసారి చూస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోట ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక దీక్షతోటి ఈరోజు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికులు లెక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై.